పవన్ కళ్యాణ్ గురించి ఒక మాటలో చెప్పాలంటే అసలు ఏం చెప్తారు? జనమే జనసేన. పవన్ కళ్యాణ్ గురించి ఒక మాటలో చెప్పాలంటే అసలు ఏం చెప్తారు? మంచోడు. వితౌట్ షర్ట్ మీద స్నానం చేయడం, బాడీ గురించి కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. అంటే ఒకప్పుడు ఫిట్నెస్ ఉండేది, ఇప్పుడు ఏంటి చేంజ్ అయిపోయింది. దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ అనేది ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు. హౌ యూ ఫీలింగ్? బీయింగ్ ఏ పొలిటీషియన్ మరీ బాడీ మెయింటైన్ చేయాలి అది అంటే చాలా కష్టం కదా. అదే పవన్ కళ్యాణ్ మీద చాలా మంది ట్రోల్ చేస్తున్నారు కదా రీసెంట్గా. అంటే కుంభమేళ వెళ్ళారు కదా, కుంభమేళలో ఆయన స్నానం చేస్తున్నప్పుడు జస్ట్ క్లిప్స్ తీశారు. అంటే ఆయన బాడీ అంటే ఇలా ఉంది అని చెప్పి కొంతమంది ఇలా అంటున్నారు. మీ ఒపీనియన్ ఏంటి? పవన్ కళ్యాణ్ని ట్రోల్ చేస్తున్నారు కదా, మీ ఒపీనియన్? ఇప్పుడు వాళ్ళకి ఏం తెలుసు అన్న, తమ్ముడు సినిమా చూడమని అన్న తెలుస్తుంది. తమ్ముడు సినిమా రోజులు ఏం చేశారు బ్రో? ఎలా అనిపించింది తమ్ముడు సినిమా? వీడియోలు చూసి చెప్తుంది రోజులు కట్అవుట్ కానీ బాడీ కానీ ఎలా ఉండేది? అప్పుడు బాగుండేది అన్న. ఓకే, కావాలని ట్రోల్ చేస్తున్నారు కదా. అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నారు, బిజీ షెడ్యూల్లో ఉన్నారు. ఆయన బాడీ మీద చాలా మంది ట్రోల్ చేస్తున్నారు కదా, మీ ఒపీనియన్? 6 నెలల్లో బాడీ వద్దన్న, అదే ఉంది. ఆయన ఉన్న మంచి మనసు రాదు కదా ఎవరికి. ఓకే, పవన్ కళ్యాణ్ గారు హరహర వీరమల్లు మూవీ ఒకటి వచ్చేస్తుంది కదా, ఈ మూవీ మీద నీ అభిప్రాయం ఏంటి బ్రో? ఈసారి ఎలాంటి రికార్డ్ బ్రేక్ చేసింది? రికార్డు బ్రేక్ చేద్దాన్ని ఏం చెప్పలేనులే, కానీ ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే చాలు చాలు. థియేటర్లు ఏమవుతాయి? ఇది థియేటర్లు పేలిపోవడమే, ఇంకేం. మాట వినాలి సాంగ్ పాడారు కదా, ఎలా అనిపించింది? చాలా బాగుందన్న. ఇంకేంటి సాంగ్ కూడా మీకు ఎలా అనిపించింది? ప్రీవియస్లో కూడా ఆయన సాంగ్ పడితే ట్రోల్ చేశారు, కానీ కాటమనాయుడు సూపర్ హిట్ అయింది అత్తారింటి దారేది. ఈ సాంగ్ కూడా దీని మీద కొంతమంది బాగుంది, హిట్ అయింది కన్నా. ఇంకేంటి దీని మీద కూడా కొంతమంది నెగిటివ్ స్ప్రెడ్ చేస్తారు. వాళ్ళు అట్టగే చేస్తారు, డబ్బులు ఎత్తే నువ్వన్నా చేస్తా నేనన్నా చేస్తా. ఏముంది? సో మీకైతే పవన్ కళ్యాణ్లో ఎక్కువ లైకింగ్ ఏంటి? ఆయన స్టైల్ అండి, స్వాగ్ అంటే ఇష్టం. ఓకే, వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ తమ్ముడు. మూవీ. ఓకే, సో తమ్ముడు మూవీలో ఉన్న కట్అవుట్ కానీ ఆ టైమింగ్లో తీసిన కానీ ఏ హీరో అయినా చేశారు గతంలో? ఎవరు చేయలేరు నా, ఆయన రేంజ్ వేరు. ఓకే, అలాంటి వ్యక్తిని ఇప్పుడు ట్రోల్ అలాంటి వ్యక్తిని ఇప్పుడు ఈ ఏజ్లోకి వచ్చి ఈ టైమింగ్కి వచ్చి ట్రోల్ చేస్తున్నారు, కరెక్టే అంటారా? కరెక్ట్ కాదన్న. ఆయన ఆయన ఎలాంటి మనిషి ఆయన? ఓకే బ్రో, చాలా మంచి మనిషి. హాయ్ బ్రో, మీ పేరేంటి? మణికంఠ. బ్రో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, పవన్ కళ్యాణ్ గురించి ఒక మాటలో చెప్పాలంటే అసలు ఏం చెప్తారు? జనమే జనసేన. అదే పవన్ కళ్యాణ్ మొన్న కుంభమేళ వెళ్ళారు కదా పవన్ కళ్యాణ్ గారు, కుంభమేళ వెళ్ళారు కదా పవన్ కళ్యాణ్ గారు. అంటే అక్కడ ఉన్న అంటే అక్కడ స్నానం చేయడం కానీ ఆయన వితౌట్ షర్ట్ చేశారు. బాడీ మీద సోషల్ మీడియాలో కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి బ్రో? వాళ్ళు అలాగే చేస్తారన్న, సింహాన్ని మనం ఏం చేయలేం కదా. అంతే, అంటే బేసిక్గా ఏజ్ పెరగకపోతే అందరికీ అంతే. ఎవరికైనా కామన్, నీకు రాదా నాకు రాదా అంతే. మరి ఎందుకు పవన్ కళ్యాణ్ ఇంతమంది టార్గెట్ చేసి మాట్లాడతారు? అవుట్ ఆఫ్ పర్సన్స్ కానీ ఎవరు పడతా వాళ్ళు అంటే వైసీపీ ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకి మాట్లాడతారు కదా. ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్, నేను పవన్ కళ్యాణ్ గురించి ట్రోల్ చేస్తే నేను ఊరుకోను కదా, వాళ్ళు అంతే. ఓకే, సో మీరేం చెప్తారు? అంటే పవన్ కళ్యాణ్ గురించి ఒకప్పుడు ఆయన బాడీ ఎలా ఉండేది, ఆయన ఎలా ఉండేవారు అంటే ఏం చెప్తారు పవన్ కళ్యాణ్? వింటేజ్ పవన్ స్టార్ని అసలు మనం తక్కువ అంచనా వేయకూడదులే. ఒకప్పుడు ఆయన మామూలుగా ఉండదుగా ఒకప్పుడు. మరి ఇప్పుడు ఎందుకు అలాంటి వ్యక్తి మీద ట్రోల్ చేస్తున్నారు? ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? కేసీపీడీ అని చెప్తాం. ఇంకేం చెప్తాం? ఓకే, పవన్ కళ్యాణ్ గారిలో నీకు ఎక్కువ ఏమి ఇష్టం అంటే ఏం చెప్తాం? పవన్ కళ్యాణ్ గారిలో నీకు ఎక్కువ ఏమి ఇష్టం? హెయిర్ స్టైల్. ఓకే, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, ఇప్పుడు పొలిటికల్లో ఎక్కువ ఇష్టపడతారు, మూవీస్లో ఎక్కువ ఇష్టపడతారు మీరు? మూవీస్ అన్న. మూవీస్. మరి హరహర వీరమల్లు మూవీ ఒకటి వచ్చేస్తుంది కదా, ఈ మూవీ మీద నీ అభిప్రాయం ఏంటి? ఏముంది, బ్లాక్ బస్టర్. అంటే చాలా మంది తర్వాత ఓజీ వెయిటింగ్ అసలు మామూలుగా ఉండదు. హరహర వీరమల్లు మీద డౌన్ ఉంది కేరేజ్, ఓజీకి ఎక్కువ ప్రయారిటీ ఉందని కొంతమంది అంటున్నారు. ఈ రెండు మూవీస్ ఆయనయే కదా పవన్ కళ్యాణ్. ఎవరి అయితే ఏముందన్న, బ్లాక్ బస్టర్ అవ్వాల్సిందాక ఏదైతే. హరహర వీరమల్లు మీద ట్రోల్ చేస్తున్నారు కదా, డైరెక్టర్స్ ఏం చేయాలి, ఈ మూవీ అంతా హైప్ ఉండిద్దో లేదో అంటున్నారు. హైప్ మామూలుగా ఉండదు, బ్లాక్ బస్టరే. బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అనుకున్నాడనా? అంతే. పవన్ కళ్యాణ్ మాట వినాలి సాంగ్ పాడారు కదా, ఎలా అనిపించింది? సూపర్. ఒక లాంగ్వేజ్లో కాదు, నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్లో పాడారు. హౌ యూ ఫీలింగ్? హార్డ్ వర్కర్. చిరంజీవి గారు రీసెంట్గా చాలా అప్డేటెడ్ మూవీస్ వచ్చేస్తున్నాయి. ప్రజెంట్ అయితే అంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, బేసిక్గా పవన్ కళ్యాణ్ గారు కానీ రామ్ చరణ్ గారు కానీ అప్డేటెడ్ మూవీస్ వస్తున్నాయి గట్టిగానే. మెగాస్టార్ చిరంజీవి కూడా చాలా అప్డేట్ మూవీస్ వస్తాయని అంటున్నారు, కానీ అంటే విశ్వాంబర మూవీ వస్తుంది అన్నారు చెప్పారు. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? విశ్వాంబర అంటున్నారంటే హీఈస్ ఆల్సో అప్డేటెడ్ గాయ్. ఓకే, అప్డేటెడ్ గా అంటే విశ్వాంబర అంటే మన దసరా మూవీ డైరెక్టర్ చెప్పారంటే ఆయన కూడా అప్డేట్ లో ఉన్నట్టే. సో మీరు ఇంకా అప్డేట్ అని నన్ను అడగకూడదు, ఎందుకంటే ప్రాజెక్ట్ ఓకే ఎప్పుడైతే చెప్పారో అప్పుడు అప్డేట్ లో ఉన్నట్టే కదా. అప్డేట్ లో ఉన్నట్టే అయితే దట్స్ మీ క్వశ్చనే రాంగ్ అయితే. అంటే బేసిక్గా చాలా గ్యాప్ వచ్చింది కదా, చాలా ఏజ్ అయిపోయింది, ఫాస్ట్గా తీయట్లేదు మూవీస్ అది ఇది అని అంటున్నారు కదా చిరంజీవి గారు. గ్యాప్ అంటే సమ్ టైమ్స్ గ్యాప్ వస్తుంది, అంటే దాని రీజన్ ఏంటి? లైక్ ఏజ్ అయ్యి ఉంటుండొచ్చు, స్టామినా అయ్యి ఉండొచ్చు. ఆయన ఏజ్ అంతా 60 to 70 ఏజ్ ఉంటుంది. అనిల్ రావుపూడి సంక్రాంతి డైరెక్టర్ అనిల్ అయినో 8 out of 8. అనిల్ రావుపూడి ప్లస్ వర్సెస్ చిరంజీవి గారు ఇద్దరు కంపెనీ మూవీ తీస్తున్నారు, కామెడీ మూవీ ఒకటి వచ్చింది అంటున్నారు. చిరంజీవి గారు కామెడీ మూవీ అంటే బాగుండిద్ది అంటారు ఈసారి, కామెడీ టైమింగ్ ఏజ్? డెఫినెట్గా ఆల్రెడీ వాచ్డ్ అన్నయ్య మూవీ, సేమ్ బాండింగ్ లో ఉంటుంది.
నో ప్రాబ్లం. బేసికల్లీ అనిల్ రావుపూడి డైరెక్టర్ అంటే మామూలుగా ఉండదు, కామెడీ టైమింగ్ బాగా ఇస్తాడండి. మరి అదే చిరంజీవి గారు మన ఈవెంట్లో అన్నారు కామెడీ టైమింగ్ అదిరిపోద్ది ఈసారి ఈ మూవీలో అని ఆయన అంటున్నారు ఆయన నోట్తో. సో మీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏ రేంజ్లో ఉండిపోతుంది వీళ్ళిద్దరు? డెఫినెట్లీగా ఒక అన్నయ్య మూవీలో ఒక అన్నయ్య మూవీలో చిరంజీవిని చూడొచ్చు, లేదంటే ఒక శంకర్ దాదా ఎంబీబీఎస్లో ఒక మన శంకర్ని చూడొచ్చు. డెఫినెట్లీగా అదే కాంబినేషన్లో ఉంటుంది. బేసికల్లీ చిరంజీవి గారు మొన్న స్మాల్ ఈవెంట్లు ఏమన్నారంటే నాకు కూడా ఒక అబ్బాయి ఉంటే బాగుండు, ఇంటి మొత్తం ఆడపిల్లలే ఉన్నారని చెప్పి అంటున్నారు. అంటే లేడీస్ని ట్రోల్ చేశారు, అబ్బాయిని ఎక్కువ హైప్ లేపాడు అని అంటున్నారు. ఆయన మాట నిజమే అంటారా? ఆల్వేస్ అబ్బాయినే లేపాలి, అమ్మాయిలు ఎందుకు లేపుతాం? దిస్ జనరేషన్ ఆల్వేస్ డేంజరస్ అని మీకు కూడా తెలుసు. ఇంకెందుకు క్వశ్చనే రాంగ్. అసలు అమ్మాయిలకు సపోర్ట్ చేయడమే రాంగ్, అసలు అమ్మాయికి సపోర్ట్ చేయడమే రాంగ్ అని తెలిసి కూడా మీరు క్వశ్చన్ అడిగారు చూడండి. అంటే చిరంజీవి గారి మీద లైక్ చిరంజీవే కాదు, వాడు అమ్మ వాడు నాన్న ఎవడైనా సరే అమ్మాయిలు సపోర్ట్ చేసేవాడు ఎవడైనా ఒక అమ్మాయిని సపోర్ట్ చేసేది ఎవడు? ఆ అబ్బాయిని. అబ్బాయి సపోర్ట్ చేస్తున్నాడంటే ఎవడు? అమ్మాయి కన్నా అబ్బాయి ఎక్కువ. మెగాస్టార్ చిరంజీవి హార్డ్ వర్కర్, స్వయం కృషి, ఇంకా అంతకన్నా చెప్పేదే లేదు. TFIకి గాడ్.